2 మేకలు. ఒకసారి ఒక నల్ల మేక, ఒక తెల్ల మేక ఎదురెదురుగా ఒక నది వంతెన దాటాలనుకుని తారసపడ్డాయి. వంతెన గుండా చేసే ప్రయాణం కేవలం ఒక మనిషి లేదా ఒక జంతువుకు మాత్రమే అవకాశం ఉంది. నది వంతెనను ఒక్కరు మాత్రమే దాటగలరు. ఆ నది వంతెనపై 2 మేకలు ఎదురెదురుగా వచ్చాయి. నల్ల మేక ఇలా అంది, నువ్వు నా దారికెందుకు అడ్డు వచ్చావు? వెనక్కు వెళ్ళు, లేదంటే ఈ నదిని దాటనివ్వను అని అంది. తెల్లమేక గట్టిగా అరుస్తూ, నువ్వెవరు నన్ను ఆదేశించడానికి? నాకు బదులు నీవే వెనక్కు వెళ్ళు అంటూ వాదులాడుకోసాగాయి. అది కాస్త పెరిగి పెద్ద కొట్లాటగా మారి ఆ 2 మేకలు వాడి కొమ్ముల్ని విసురుకుంటూ కుమ్ముకుంటూ పట్టుదప్పి నది నీటిలో పడి చనిపోయాయి. దీని నీతి ఏమిటంటే, ఆవేశం సమస్యల్ని పెంచుతుంది తప్ప పరిష్కరించలేదు. బుజ్జి గొర్రె దుష్ట తోడేలు. ఓసారి చిన్న గొర్రెకు బాగా దాహం వేసింది. అది నీళ్లు తాగడానికి ఒక కొండవాగు వద్దకు వచ్చింది. అదే వాగు వద్ద దుష్ట తోడేలు దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వచ్చింది. తోడేలు బుజ్జి గొర్రెను చూసింది. మనసులో, గొర్రె పిల్లను మాటలతో మచ్చిక చేసుకుని పట్టి చంపి తింటాను అని అనుకుంది. గొర్రెపిల్ల నీటిని తాగే ప్రాంతానికి పై ప్రాంతంలో తోడేలు నీటిని తాగుతుంది. అప్పుడు తోడేలు గొర్రెపిల్లతో కోపంగా, నీవా ఇక్కడ నేను తాగే ఈ నీటిని ఎందుకు కలుషితం చేస్తున్నావు అని అంది. అప్పుడు గొర్రెపిల్ల, కానీ నీవన్నది అసత్యం. నీరు నీవు తాగే వైపు నుండి కిందకు వెళ్తున్నాయి. అప్పుడు నేనెలా ఈ నీటిని కలుషితం చేస్తాను అని అన్నది. దానికి తోడేలు, నాతో తగువ పెట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నెల రోజుల క్రితం పుట్టిన చిన్న పిల్లవు నీవు, నాకే బదులు చెబుతావా అనగానే గొర్రెపిల్ల, ఇదెలా సాధ్యం? నేను కేవలం 3 వారాల క్రితం పుట్టిందాన్ని అనగానే తోడేలు, నిజంగా భద్రత తెలియని నీ తల్లి నిన్ను ఇటుగా పంపింది. నేను నిన్ను తిని నీ తల్లికి దండన విధిస్తాను అంటూ ఒక్క ఊపులో ఆ గొర్రెపిల్లపై పడి చంపి ఆరగించింది. నీతి, దుర్మార్గులకు దూరంగా ఉండవలను. ఇక్కడ చాలా రోజుల నుండి ఉంటున్నావా? చాలా రోజుల నుంచే ఉంటున్నా. అవును, అయినా నీకెందుకు? ఇంక చెప్పాలా? కోపం ఎందుకు భయ్యా? నేను ఈ నగరానికి కొత్తగా వచ్చిన వాడిని, అందుకే అలా అడిగాను.